మనుషుని ఎలా సంపాదించగలమంటే జీసస్ నిన్ను ఎంత ప్రేమిస్తున్నాడో వాడు చూడాలి. జీసస్ నిన్ను ఎంత అంటే ప్రభువు నిన్ను ఎంత ప్రేమిస్తున్నాడో వాడు చూడాలి అంటే నువ్వు వాడిని అంత ప్రేమించాలి. మనం ఎవరిని ప్రేమిస్తాం చెప్పండి? మనకు టీ ఇప్పించినోడిని ప్రేమిస్తాం. మనం ఎవరిని ప్రేమిస్తాం చెప్పండి? మన పర్సులో డబ్బులు తీయకుండా ముందే ఆడ పర్సులో డబ్బులు తీసేసినోడిని ప్రేమిస్తాం. మనం ఎవరిని ప్రేమిస్తాం చెప్పండి? ఏ పార్టీలకో షికార్లకు వెళ్ళినప్పుడు మనం ఏ వాహనం లేకపోయినా ఆడే బండి వేసుకుని వస్తే ఆడ బండి వెనక మనం కూర్చొని రోజు ఫ్రీగా వెళ్ళిపోతే ఆడే మనకు మంచి ఫ్రెండ్ అవుతాడు, ఆయన ప్రేమిస్తాం. కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అంటున్నాడు, మనల్ని పడని వారికి పగవారిని కూడా మనం ప్రేమించాలి. ఎంతగా ప్రేమించాలంటే నేను మిమ్మల్ని ఎంత ప్రేమిస్తున్నానో చెప్పండి, మీరు కూడా అంతే ప్రేమించాలి. ఎందుకంటే ఒకప్పుడు మీరు కూడా నాకు శత్రువులే, ఒకప్పుడు మీరు కూడా నాకు శత్రువులే, దూరస్తులే. మీకు నాకు కూడా పడదు. మీకు నాకు పడన సమయంలో శత్రువులైన మిమ్మల్ని నేను ఎలా అయితే ప్రేమించానో, మీ బలహీనతలను, మీ ఇబ్బందులను, మీ సమస్యలను, మీ శత్రుత్వాన్ని నేను ఎలా అర్థం చేసుకుని మీ చేతులు నేను ఎలా పట్టుకున్నానో మీరు కూడా ఇతరులని చెప్పండి ప్రేమించాలి. నేను ఎలాగైతే మిమ్మల్ని అర్థం చేసుకున్నానో మీరు కూడా అలాగే ఇతరులను అర్థం చేసుకోవాలి. అందుకే నా ట్రైనింగ్లో మీకు మొట్టమొదట ప్రేమించండి అని చెప్తున్నాను. ఇంకేం రాస్తున్నాడు?